చేసుకున్నాము. ఆత్మ సహాయంతో నడిపించండి. యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి నామంలో ప్రార్థనకు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి దేవునితోలారా, ఆరాధనకు చేరి వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, గత వారము 10 కమాండ్మెంట్స్లో 10వ ఆజ్ఞగా ఉన్నటువంటి నీ పొరుగువానిది దేన్ని ఆశింపకూడదు అని కొంత సమాచారాన్ని మనం తెలుసుకున్నాం. ఈ వారం కూడా మరికొన్ని సంగతులు మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాం. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజల జీవితంలో వారు ఐగుప్తులో బానిసలుగా ఉంటున్నప్పుడు వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలో నడిపించడానికి మోసే అనే ఒక నాయకుడిని ఏర్పాటు చేసి ఆ నాయకుని ద్వారా వారిని విడిపించి వారు ప్రయాణంలో ఉంటున్నప్పుడు వారికి ఆజ్ఞలు ఇవ్వటం అనేది జరిగింది. ఎందుకంటే వారి గత జీవితము ఐగుప్తులో గడపటాన్ని బట్టి ఐగుప్తు యొక్క ఆచారాలు, ఐగుప్తులో ఉంటున్నటువంటి పద్ధతులు, ఐగుప్తులో ఉంటున్నటువంటి సమస్తాన్ని కూడా అలవర్చుకొని వారి యొక్క జీవితంలో నిజ దేవుణ్ణి మర్చిపోయినటువంటి పరిస్థితులలో నిజ దేవుని గురించి తెలియచేయటానికి, వారి యొక్క పరిస్థితులన్నీ కూడా మార్చడానికి, దేవుని యొక్క ఔన్నత్యం తెలియచేయటానికి, దేవుని యొక్క గొప్పతనం వారు తెలుసుకోవటానికి, ఈ దేవుడే మమ్మల్ని కాపాడాడు, రక్షించాడు అనే సంగతిని వారు గుర్తెరగడానికి, అలాగే దేవుని గురించి వారికి తెలియాలి, తోటి మనుషుల గురించి కూడా వారికి తెలియాలి. దేవుని స్వరూపంలో మరి సృజించబడినటువంటి మానవాళితో ఎలా ఉండాలో, ఈ మానవాళిని సృష్టించినటువంటి దేవుడు ఎంత గొప్పవాడో, ఆ దేవునికి ఉన్నటువంటి గుణలక్షణాలు ఏంటో, ఆ గుణలక్షణాలు ఇశ్రాయేలు ప్రజల్లో కూడా అలవర్చుకోవాలి అనే ఉద్దేశంతో మరి 10 ఆజ్ఞలంటూ ఇవ్వటం అనేది జరిగింది. ఈ 10 ఆజ్ఞల ద్వారా వారి యొక్క జీవితాలు సరిచేయబడాలి అని, 10 ఆజ్ఞల ద్వారా వారి బ్రతుకు మారాలి అని, ఈ యొక్క 10 ఆజ్ఞల ద్వారా వారు నిత్యత్వానికి చేరాలి అనే ఉద్దేశంతో దేవుడు 10 ఆజ్ఞలు ఇవ్వటం అనేది జరిగింది. ఈ 10 ఆజ్ఞలు మనం చదువుతున్నప్పుడు ఏదో ఆచార సంబంధంగా దీన్ని పాటించవలసినటువంటి ఆజ్ఞలుగా మనం ఆలోచించటం కాదు, కానీ 10 ఆజ్ఞల్లో ఉంటున్నటువంటి ఆ ఒక గొప్ప సంగతులు మనం ధ్యానిస్తున్నప్పుడు మన బ్రతుకుల్లో వేటి విషయంలో మనం తప్పిపోతున్నామో అనే విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంటాం. కనుక ఇక్కడ 10వ ఆజ్ఞలో రాయబడినటువంటి మాటని మనం చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు గత వారంలో కొంత సమాచారాన్ని మనం తెలుసుకోవటం అనేది జరిగింది. నీ పొరుగు వానిది దేనిని కూడా నువ్వు ఆశింపకూడదు అనే విషయం గత వారంలో మరి ఆకాను గూర్చి కొంత సమాచారం మనం తెలుసుకున్నాం. ఈ యొక్క ఆకాను దేవుడు ఏదైతే శపించాడో, దేవుడు ఏదైతే వద్దని చెప్పారో ఆ ఆజ్ఞను అతిక్రమించి మరి దేవుని ధనాగారంలో ఉంటున్నటువంటి ఆ ఒక బంగారాన్ని, ఆ ఒక వస్త్రాన్ని ఆయన దొంగిలించినట్టుగా మనం చూసాం. ఆ దొంగిలించినటువంటి ఆయన జీవితము
ఏమైపోయిందో కొంత సమాచారం మనం తెలుసుకున్నాం. ఈ వారం కూడా ఇంక కొంత సమాచారాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక ఆజ్ఞ ఇచ్చి ఈ ఆజ్ఞతో దేవుడు సరిపెట్టలేదు. కొన్ని చరిత్రలు కూడా వ్రాయించాడు. మనుషుల యొక్క జీవితాల్లో వారు చేసినటువంటి తప్పిదాలన్నీ కూడా తెలియజేస్తూ రాబో దినాలలో వచ్చే జనరేషన్ అంతా కూడా ఈ తప్పిదాలు చేయకుండా వారిని మనకు చూపించటం అనేది జరుగుతుంది. అలాంటి ఒక సంఘటనని మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితేనండి, రాజులు మొదటి అధ్యాయంలో రాజులు మొదటి గ్రంథంలో 21వ అధ్యాయంలో మనం చూడగలిగితే, రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, ఇక్కడ ఒక రాజు ఉన్నారు, ఒక పేదవాడు ఉన్నాడు. ఆ పేదవానికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట వారి యొక్క పితరుల యొక్క కష్టార్జితం. ఆ పితరుల యొక్క కష్టార్జితాన్ని ఈ రాజు అడగటం అనేది జరుగుతుంది. ఎందుకంటే మొదటి వచనాన్ని మనం చదువుతాం ఒకసారి. 21వ అధ్యాయం మొదటి వచనం. ఈ సంగతులైన తర్వాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైనటువంటి ఆహాబు అంటే ఈ యొక్క షోమ్రోను రాజైనటువంటి ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, అంటే ఈ నగరానికి ఆనుకొని ఉన్నటువంటి ఒక ద్రాక్ష తోట ఉంది. ఈ ద్రాక్ష తోటను చూసిన తర్వాత ఈ ద్రాక్ష తోట నాకు కావాలి అని చెప్పేసి నాబోతును పిలిపించి రాజు అడగటం అనేది జరిగింది. అలా అడిగిన తర్వాత ఆ నాబోతు చెప్పినటువంటి మాట ఏంటంటే, అయ్యా, ఇది మా పితరుల యొక్క కష్టార్జితం. ఈ యొక్క కష్టార్జితాన్ని నేను మీకు ఇవ్వలేను అని చెప్పేసి చెప్పటం అనేది జరిగింది. సామాన్యంగా మనం ఆలోచించిన మన యొక్క పితరుడు అంటే మన తల్లిదండ్రులు కానివ్వండి, లేక మన తాతలు ముత్తాతలు కానివ్వండి, కొంత పొలాన్ని కానివ్వండి, లేక కొంత భూమిని కానీ వారు కష్టపడి సంపాదిస్తారు. ఎంత కష్టపడతారంటేనండి, దాన్ని వారు దక్కించుకోవటానికి కొన్ని సందర్భాలలో కుటుంబంలో ప్రాణాపాయ పరిస్థితులు కూడా జరగవచ్చు. ఎందుకంటే పల్లెటూరులోకి వెళ్ళి మనం ఆలోచిస్తేనండి, సాగు చేసుకోవడానికి కొండల్లో ఆ ఎత్తైనటువంటి ఆ ప్రదేశాల్లో ఉంటున్నప్పుడు దాన్ని సాగు చేయటానికి చెట్లు లేక మిగతా ఏమైనా పొదలుగా ఉంటున్నవన్నీ కూడా పెరిగిపోయి ఉన్నప్పుడు దాన్ని ఒక పంట పొలంగా తయారు చేయటానికి చాలా కష్టపడతారు. ఎంత కష్టపడతారంటే ఆ చెట్లు నరకటము, దాన్ని సాగు భూమిగా చేయటానికి దాన్ని దుక్కి దున్నటము, అందులో ఉన్నటువంటి వేర్లన్నీ కూడా, చెట్టులో ఉంటున్నటువంటి ఆ వేర్లన్నీ కూడా బయటికి తీయటము, అందులో ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా బయటికి తీయటం, ఇవన్నీ చేయటానికి ఇంచుమించుగా ఆ ఒక సాగు చేయటానికి, తయారు చేయటానికి ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది. అంటే ఒకేసారి అది మనం చేయలేం. రైతులు కష్టపడుతున్నటువంటి ఆ కష్టం, ఒక ఎకరం భూమి మనం సంపాదించుకోవాలంటే వారు ఎంతో కష్టపడాలి. అంత కష్టపడితేనే కానీ అది సాగు భూమిలోనికి రాదు. అంటే వాళ్ళ కష్టంలో ఎన్ని దెబ్బలు తగిలి ఉంటాయండి, ఎంత రక్తం కారు ఉంటుందండి, ఎంత శ్రమపడి ఉంటారండి. ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు ఆ కష్టార్జితంతో సంపాదించినటువంటి ఆ ఒక పొలం ఏదైతే ఉందో దానిని వాళ్ళ పిల్లలకి ఇస్తూ వారు చెబుతున్నటువంటి మాట, ఒరే
దీని కొరకు మేము చాలా కష్టపడ్డాం. ఏమండి, మీ అమ్మ కానివ్వండి, నేను కానివ్వండి, లేకపోతే దీని మీద పనిచేయడానికి వచ్చినటువంటి వారు కానివ్వండి, ఎంతోమంది ఎన్నో విధాలుగా కష్టపడ్డారు. ఇంత కష్టపడినటువంటి ఈ యొక్క భూమిని మీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా దీన్ని మాత్రం నువ్వు అమ్మకు అని చెప్పేసి చెప్పటం అనేది జరుగుతూ ఉంటుంటుంది. ఆ పొలం ఇచ్చేటప్పుడు కానివ్వండి, ఆ భూమి ఇచ్చేటప్పుడు కానివ్వండి, వారికి ఆ మాట చెప్పినప్పుడు ఆ మాటలు వారికి గుర్తుకొస్తుంటాయి. వారికి కొన్ని సందర్భాల్లో దీన్ని అమ్మేసి ఏదో ఒకటి చేయాలి అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఆ పితరులు చెప్పినటువంటి మాట జ్ఞాపకంలోనికి వస్తుంది. ఆ పితరులు చెప్పినటువంటి మాట జ్ఞాపకంలోకి వచ్చేసి, ఇదిగో మా తాత లేక మా ముత్తాత లేకపోతే మా నాన్నగారు ఎంతో కష్టపడి ఈ యొక్క పొలాన్ని సంపాదించారు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మడానికి వీల్లేదు, ఎంత కష్టం వచ్చినా సరే నేను భరిస్తాను, లేక వేరే విధంగా నేను దాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తాను, కానీ దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను అమ్మను అనే పరిస్థితుల్లో వారు ఉంటుంటారు. అలాంటి పరిస్థితుల్లో నాబోతున్నారండి పాపం. అలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న ద్రాక్ష తోట ఉంది. అది ఆ ఒక రాజు యొక్క నగరానికి ఆనుకొని ఉంది. ఆ రాజు నగరానికి ఆనుకొని ఉన్నప్పుడు ఈ అహాబు అనే రాజు, ఇదిగో నా ఒక నగరానికి నీ పొలం ఆనుకొని ఉంది, అలాగే నీకు ద్రాక్ష తోట ఆనుకొని ఉంది, దీన్ని నాకు ఇచ్చేయి, నేను కూరగాయలు పండించుకొని నేను మరి దీన్ని సాగు చేసుకుంటాను అని చెప్పి నాబోతుని అడగటం అనేది జరిగింది. అలా అడిగినప్పుడు నాబోతు తిరస్కరిస్తారు. అంటే మంచిగానే తిరస్కరిస్తారు. అయ్యా, ఇది మా పితరులు మాకు ఇచ్చినటువంటి కష్టార్జితం, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అమ్మకూడదు అని చేయించుకున్నాం, దయతో ఏమనుకోకండి రాజా అని చెప్పేసి చెప్పినప్పుడు రాజు ఒక ఆడది అడిగినట్టుగా అలిగిపోయి ఇంటికి వెళ్ళిపోతాడండి. అలిగిపోయి ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేయకుండా అలా దిగులుగా కూర్చుని ఉంటాడు. ఆ సందర్భంలో తన భార్య వస్తుంది. ఆ భార్య పేరు ఏంటంటే యెజబెల్ అండి. ఏమంటే యెజబెల్ వస్తుంది. యెజబెల్ వచ్చి ఏమైనా మాట్లాడుతుందో ఒకసారి మనం చూడండి. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుతాం సార్. 5వ వచనమా? నీవు మూతి ముడుచుకొనిన వాడవై భోజనము చెయ్యక అతను అడగగా అతడు ఆమెతో ఇట్లనే, నీ ద్రాక్ష తోటను క్రయమును నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడల దాని మారుగా మరొక ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని యెజ్రెయేలు వాడైనటువంటి నాబోతుతో నేను చెప్పగా అతడు నా ద్రాక్ష తోట నీకు ఇయ్యనని చెప్పాను. అందుకు అతని భార్య అయినటువంటి యెజబెలు, ఇశ్రాయేలులలో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయుట లేదా? ఏమని మాట్లాడుతుందంటే, నువ్వు ఎవరు అంటే తన ఒక అధికారాన్ని గుర్తు చేస్తుంది. ఏమని మాట్లాడుతున్నారు చూడండి. అందుకు అతని భార్య అయినటువంటి యెజబెలు, ఇశ్రాయేలులలో నీవిప్పుడు రాజ్య పరిపాలన చెయ్యటం లేదా అంటే నువ్వెవరు అనుకుంటున్నావు? నువ్వేదో సామాన్యమైనటువంటి మనిషి అనుకుంటున్నావా? నువ్వు ఒక రాజువి. నువ్వు రాజ్య పరిపాలన చెయ్యట్లేదా? రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్టుగా రాజుగా ఉంటున్నటువంటి నువ్వు ఏమంటే ఒక ఆడది అలిగిపోయినట్టుగా అలిగి ఏమంటే ఇంటికి వచ్చి భోజనం చేయకుండా దిగులుగా మనోవేదంతో ఉన్నావేంటి, నీకు సిగ్గు లేదా అని అడుగునట్టుగా తన భార్య అడుగుతుందండి యెజబెలు. అసలు నీ మగవాడు కాదా? నువ్వు రాజువి కాదా? నువ్వు చిటికేస్తే ఎంతోమంది సైనికులు నీ పాదాల దగ్గరకు వచ్చి కూర్చుంటారు. నువ్వే మాట చెప్తే ఆ మాట వారు వింటారు. ఇంత అధికారం కలిగినటువంటి నీవు, ఇంత ఆధిక్యత కలిగినటువంటి నీవు, రాజుగా ఉంటున్నటువంటి నీవు ఈ అలగడం ఏంటి? నీకు సిగ్గు లేదా అని చెప్పి తన భర్తను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నట్టుగా ఈ మాటలు మనకు కనబడుతున్నాయి. తర్వాత ఏమంటున్నారు చూడండి. యెజబెలు, ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజు పరిపాలన చేయుట లేదా, రాజ్య పరిపాలన చేయుట లేదా? లేచి భోజనము చేసి మనసులో సంతోషముగా ఉండుము అంటుంది. ఎందుకు? ఆయన పొలం ఇవ్వనందుకు సంతోషంగా ఉండమంటుందా? ఏదో సలహా చెప్పడానికి సిద్ధపడుతుందా?
ఏమంటే ఆయన పొలం ఇవ్వలేదు, పోనీలే విడిచిపెట్టేయి, ఆయన కష్టార్జితం అని చెప్పాడు కదా, వాళ్ళ పితరులది కదా అది ఇవ్వకపోతే ఏంటి, మనకు చాలా ఉన్నాయి కదా, ద్రాక్ష తోటలు ఉన్నాయి కదా, మనకు చాలా భూమి ఉంది కదా, మన రాజ్య పరిపాలన చేస్తున్నాం మనం, మనకేంటి వదిలేసే భోంచేయి సంతోషంగా ఉండని చెప్తుందా, ఆ ఉద్దేశంతో తను చెప్తుందా అని మనం ఒకసారి ఆలోచిస్తేనండి, ఆ ఉద్దేశంతో ఆవిడ చెప్పట్లేదు. ఏమని చెప్తుంది, ఆ ద్రాక్ష తోట నీకు నేను ఇప్పిస్తాను అంటుంది. చూడండి కింద, నేనే యెజ్రెయేలు వాడైనటువంటి నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదనని అతనితో చెప్పి, అంటే నేను ఇప్పిస్తాను అని చెప్తుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తేనండి, నేను ఇప్పిస్తాను అంటే దాని అర్థం ఏంటి, రాజు వెళ్ళి అడిగినప్పుడు ఆయన ఇవ్వనన్నాడు, నాబోతు ఇవ్వనన్నాడు. ఇప్పుడు ఈమె వెళ్ళి బతిమాలుతుందా, ఏమైనా ప్రాధేయపడుతుందా? ఏ ఉద్దేశంతో చెప్తుంది, నేను ఇప్పిస్తాను అనే ఒక అధికారంతో చెప్తుంది. రాజు అడిగితేనే ఇవ్వలేదు, రాజు భార్యగా రాణిగా ఉంటున్నటువంటి ఈమె అడిగితే ఆయన ఇస్తాడా? సరే ఆలోచిస్తేనండి, అది కాదు ఆమె మనసులో ఉంటున్నటువంటి ఉద్దేశము, మనసులో ఉంటున్నటువంటి ఉద్దేశం అది కాదు. అంటే మనకు అధికారం ఉంది, మనం ఏదంటే అది చెయ్యొచ్చు అనే ఒక దురాలోచనతో, ఏమంటే దుష్ట తలంపుతో ఏం చేసిందో ఒకసారి మనం చూడగలిగితేనండి 8వ వచనంలో మనం చదివితే, ఆహాబు పేరిట తాకీదు వ్రాయించి అతను ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలను సామంతులను పంపాను. ఇప్పుడు నాబోతు ఎక్కడైతే నివాసం చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఆ సామంతులందరినీ దగ్గరికి కూడా ఈ యొక్క తాకీదును పంపించిందండి. ఇక్కడ ఈ తాకీదును పంపించింది అంటే ఆమె తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఎలా ఉందో ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచిస్తేనండి, ఒక స్త్రీ అయి ఉండి, ఒక యెజబెలు ఒక స్త్రీ అయి ఉండి ఎలాంటి ప్లాన్ వేస్తుందో అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే చాలామంది ఇంట్లో హోమ్ మినిస్టర్గా ఉంటారు, వాళ్ళకి చాలా అధికారాలు ఉంటుంటాయి కదా, చాలా అధికారాలు ఉంటుంటాయి. అంటే ఒక మంచి సలహాలు ఇస్తే పర్వాలేదండి, కుటుంబ యజమానికి మంచి సలహాలు ఇస్తే పర్వాలేదు. కానీ కొద్దిమంది స్త్రీలు ఉంటారు, ఆ సలహాలు ఎలా ఉంటాయంటే ఎదుటివానికి హాని చేసే విధంగా ఉంటుంటాయి సలహాలు. అంటే కొన్ని సందర్భాల్లో రెచ్చగొట్టే విధంగా కూడా ఉంటుంటాయి. ఇంటి యజమానిని రెచ్చగొట్టడం కానీ, లేకపోతే వారికి తప్పుడు సమాచారం ఇవ్వటం కానీ, వీరు ఏదైతే అనుకుంటారో దాన్ని సాధించుకోవడానికి రకరకాలుగా మాట్లాడుతుంటుంటారు. అవసరమైతే తన భర్తను రెచ్చగొట్టడానికైనా సరే, ఏమంటే తన భర్తను అవమానపరిచైనా సరే రెచ్చగొట్టి ఎదుటి వారి మీదుగా ఉసిగొట్టే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటుంటారు. అలాంటివి అసలు స్త్రీకి తగదండి. ఒకవేళ పురుషుడు కొంచెం కోపంగా ఉండి పౌరుషంగా ముందుకు వెళ్తున్నా సరే భార్య ఏం చేయాలి అంటే ఆ కోపాన్ని అణిచే విధంగా మాట్లాడాలి, కోపాన్ని అణిచే విధంగా మాట్లాడాలి. అలా లేకపోతే కుటుంబ యజమానిని పోగొట్టుకుంటే ఈమె పరిస్థితి ఏమవుద్దో అది గమనించట్లేదు. అప్పటి వరకు వారు పంతాన్ని తీర్చుకోవాలనుకుంటారు, వారు పగను తీర్చుకోవాలనుకుంటారు, వారు ఏది దక్కించుకోవాలి అనుకుంటుంటారు. అలా అనుకొని రెచ్చగొట్టి పంపిస్తున్నటువంటి పరిస్థితులు చాలా కుటుంబాల్లో ఉంటుంటాయి. ఇలాంటి పరిస్థితులు ఏమంటే ఆ కడప కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తున్నప్పుడు ఆడవాళ్ళ ప్రవర్తన కూడా అలాగే ఉండటాన్ని బట్టి వాళ్ళు జైల్లో ఉంటే వీళ్ళేమో ఇక్కడ అనాథలుగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. చాలా కుటుంబాల్లో కూడా ఇవి కనబడుతుంటాయి. కానీ అప్పటికి ఆలోచన రాదు, వారు ఏదేమనుకుంటారో దాన్ని సాధించాలనుకుంటారు, దాన్ని దక్కించుకోవాలి అనుకుంటారు. అలా దక్కించుకోవాలి అనుకొని ఏమండి ఇలాంటి పన్నాగాలన్నీ పన్నడం కూడా జరుగుతుంది. ఇక్కడ రాజముద్రను ఎవరు ఆధీనంలోకి తీసుకుంది? యెజబెల్ తన ఆధీనంలోకి తీసుకుంది. అసలు ఆ రాజముద్ర అంటే ఒక సీల్, ఒక స్టాంప్ వేయాలి అంటేనండి ఆ అధికారం ఎవరికి ఉంటుంది అంటే రాజుకే ఉంటుంది. ఆ స్టాంప్ని ఇంట్లో వాళ్ళు ఎవరు వాడుకోవడానికి అధికారం లేదు, వాడుకోకూడదు.
ఆ రాజముద్రని ఎవరు వాడకూడదు, ఆ రాజే ముద్ర వేయాలి, దాని కింద ఆయనే సంతకం పెట్టాలి, అప్పుడే అది చెల్లుతుంది. కానీ ఎలాంటి పన్నాగం పన్నిందో చూసారంటే, ఒక రాజు ముద్ర ఆమె ఆధీనంలోనికి తీసుకొని ఒక తాకీదును రాయించి ఏమండి అది ఆ నాబోతు ఉంటున్నటువంటి ప్రాంతంలో ఉంటున్నటువంటి పెద్దల దగ్గరికి, అందులో ఉన్నటువంటి సామంతులందరి దగ్గర కూడా పంపించింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పిలిపించి ఏమండి ఒక తప్పుడు సమాచారం తీసుకొని వచ్చి ఈయన్ని చంపించే ప్రయత్నం చేసింది. దేనికోసం అండి? చిన్న ద్రాక్ష తోట కోసం. ఏమండి ఈయన నగరంలో ఆనుకొని ఉంది, అది ఇవ్వను అని చెప్పినందుకు ఏం చేశాడండి? ఆయన వచ్చి అలిగి కూర్చున్నాడు, ఏమేమో పన్నాగాలు పన్నుతూ అని చూసారా. కింద ఇంకా మనం చదవగలిగితే, ఆ తాకీదు నాబోతు నివాసం చేరునట్లు పట్టణపు పెద్దలకు సామంతులకు పంపెను. ఆ తాకీదులో వ్రాయించినదేమనగా, ఉపవాస దినము జరపవలెనని మీరు చాటించి నాబోతును జనుల యొద్ద నిలవబెట్టండి. ఏమండి ఉపవాస దినాన్ని ప్రకటించి, అంటే ఒక మంచి కార్యక్రమం చేస్తున్నట్టుగా చేసి అందులో ఉన్నటువంటి ఆ పెద్దలందరినీ, గ్రామస్తులందరినీ, ఆ పెద్దలందరినీ ఏమండి పిలిపించి అందులో నిలవబెట్టిన తర్వాత అక్కడ చేసింది ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచిస్తేనండి, మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టండి, నీవు దేవునిని రాజును దూషించి తిరవని అతని మీద సాక్ష్యం పలుటకు పనికి మాలినటువంటి 2 మనుషులను సిద్ధపరచుడి, తీర్పు అయిన మీదట అతన్ని బయటకు తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరట. అంటే ఒక 2 మనుషుల్ని ఏర్పాటు చేసింది. అంటే ఒక స్త్రీ చూడండి ఎంత ప్లాన్ వేసిందంటే, ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా అందులో అందరూ వచ్చేటట్టుగా చేసి, అందులో ఈ యొక్క నాబోతును కూడా నిలవబెట్టేటట్టుగా చేసి, ఇప్పుడు దేవునిని రాజుని ఈయన తిట్టినట్టుగా, లేకపోతే ఆయన్ని ఎదిరించినట్టుగా ఏమంటే ఇలాంటి ఒక సాక్ష్యాన్ని పుట్టించింది. అంటే దొంగ సాక్ష్యాన్ని పుట్టించింది. ఒక దొంగ సాక్ష్యాన్ని పుట్టించి దేవునిని రాజుని దూషించినట్టుగా, అంటే ఆ ఒక రాజు మీద తిరుగుబాటు చేసినట్టుగా, అంటే రాజు చెప్పినటువంటి మాట వినకుండా తిరుగుబాటు చేసినట్టుగా, అది ఏంటి, ఎందుకు, ఏంటి అని అడగకుండా ఏమంటే ఏం చేసిందంటే ఒక 2 సాక్షుల్ని ఏర్పాటు చేసింది. 2 సాక్షుల్ని ఏర్పాటు చేసింది. 2 సాక్షుల్ని ఏర్పాటు చేసి ఏం చేసిందంటే, ఇదిగో దేవుని మీద తిరుగుబాటు చేసింది. దేవుణ్ణి దూషించాడు ఈయన, ఏమండి దేవుణ్ణి దూషించాడు, రాజును కూడా దూషించాడు. అంటే దేవుణ్ణే దూషించాడంటే రాజును దూషించడం ఎంత అన్నట్టుగా ఈ యొక్క సాక్షుల ద్వారా చెప్పించిందండి. ఈయన దూషించడం మేము విన్నాం, రాజును దూషించడం మేము విన్నాము అని చెప్పేసి ఏమండి ఆ ఒక జనుడి ఎదుట చెప్పిన తర్వాత ఆ ప్రజలందరూ కూడా రాళ్ళు పట్టుకొని ఆ ఒక నాబోతుని కొట్టి చంపేశారండి. కొట్టి చంపేసిన తర్వాత అప్పుడు వెళ్ళి తన భర్తతో చెప్తుంది, లే ఇదిగో ఆ నాబోతు చనిపోయాడు, నువ్వు లేచి అన్నం తిని ఆనందపడు, సంతోషపడు అని చెప్తుంది. ఇక్కడ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తేనంటే మన పాఠం ఏంటంటే, ఈ పొరుగు వానిది దేనిని కూడా నువ్వు ఆశింపకూడదు. ఏమండి నీ పొరుగు వాని దేనిది కూడా నువ్వు ఆశింపకూడదు అని చెప్పినప్పుడు ఇది ఎవరికి వర్తిస్తుంది? సామాన్యులకు వర్తిస్తుందా? సామాన్యులు మొదలుకొని రాజు వరకు అందరికీ ఈ న్యాయం. ఏమంటే ఈ యొక్క ఆజ్ఞ అందరికీ, రాజుకైనా ఇదే ఆజ్ఞ, మంత్రికైనా ఇదే ఆజ్ఞ, ఏమంటే సామాన్యుడికైనా ఇదే ఆజ్ఞ, పేదవానికైనా సరే ఇదే ఆజ్ఞ. ఈ ఆజ్ఞకు అందరూ లోబడాలి. అంటే ఈ యొక్క ఆజ్ఞకు ప్రతి ఒక్కరు లోబడాలి. ఏమంటే మనకు కూడా చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలు కొద్దిమంది వేరే విధంగా వాడుకుంటూ ఉంటుంటారు. చట్ట ప్రకారంగా వెళ్తే ఏమండి వారికి జరగదు కాబట్టి చట్టాల్లో ఉన్నటువంటి లుసుగులను తీసుకొని ఏమండి వేరేది దక్కించుకోవడానికి ఆ లుసుగులు వెతుకుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా ఏం చేసింది తెలుసా? ఒక చట్టం తీసుకొని వచ్చింది. చట్టంలో ఉన్నటువంటి లుసుగుల్ని మరి చూసిందండి. ఏంటి ఆ లుసుగులు అంటే దేవుణ్ణి దూషించకూడదు కదండి. అసలు ఆ పంచాయతీ ఏం జరగాలి? అక్కడ
వాస్తవానికి పంచాయతీ ఏం జరగాలి అక్కడ? ఇదిగో మా నగరానికి ఆనుకొని తన ఒక ద్రాక్ష తోట నాబోతుకు ఉంది, మేము అడిగాము, ఆయన ఇవ్వలేదు. దానికి తగ్గట్టుగా మేము డబ్బులైనా ఇస్తామన్నాం, దానికి సరిపడినటువంటి మరొకటి ద్రాక్ష తోట ఇస్తామన్నాం, ఆయన ఇవ్వలేదు అని ఆ ఒక పంచాయతీ ఉండాలి అక్కడ. కానీ ఆ పంచాయతీ అక్కడ మారిపోయింది. చూసారా? అక్కడ పంచాయతీ జరిగిందా అంటే అలా జరగలేదు. పంచాయతీ అక్కడ పంచాయతీ ఎలా జరిగిందంటే, అక్కడ ఏం జరిగిందంటేనండి, ఒక దొంగ సాక్షులను ఒక ఇద్దరిని ఏర్పాటు చేసుకొని దేవుణ్ణి దూషించాడు, రాజును కూడా ఆయన దూషించాడు. కాబట్టి రాళ్లతో కొట్టబడి చంపాలి అని చెప్పి ఒక ఆజ్ఞను తీసుకొని వచ్చింది. ఏమంటే చట్టాన్ని ఎలా అంటే వాళ్ళకి అనుకూలంగా చట్టాన్ని వాడుకునే విధంగా ఆమె ప్లాన్ చేసిందంటే యెజబెలు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదండి. రాజైనా ఇంటికి వచ్చేసి ఏమంటే అలిగి భోజనం చేయకుండా ఉన్నాడేమో, కానీ ఇది ఎత్తుకు పై ఎత్తులు వేసి ఏం చేసిందంటే ఆయన్ని చంపించేసి, నాబోతును చంపించేసి. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, అలాగని చెప్పి దేవుడు విడిచిపెడతాడా? ఒక అమాయకుడిని చంపేస్తే దేవుడు విడిచిపెడతాడండి? విడిచిపెట్టడండి. ఎక్కడైతే ఆయన్ని చంపేసి ఆయన రక్తము కుక్కలు నాకేయో అక్కడే ఈమె రక్తము కూడా నాకెక్కడికి చేస్తానన్నాడు. దేవుడు విడిచిపెట్టడండి. అక్కడ అన్యాయం అయిపోయాడు అని చెప్పేసి ఏమంటే ఆ న్యాయంతో గెలిచేసేమో అన్నట్టుగా ఏదో ఒక దొంగ సాక్ష్యాన్ని సృష్టించినంత మాత్రాన వారికి ఏదో అది దక్కింది అనుకోవడానికి లేదు. ఏమంటే ఈ లోకంలో కూడా చాలామంది ఏదో సంపాదించాలి అనుకొని ఆ ఆడిపొట్ట కొట్టి ఈడుపొట్ట కొట్టి లేకపోతే ఆడి మీద అయ్యి నేరాలు మోపి రకరకాలుగా ఏదో చేసి సంపాదించి ఆఖరికి వట్టి చేతులతో వెళ్ళిపోతారు. ఏమైనా పట్టుకెళ్తాడా? ఏమి పట్టుకెళ్ళమండి. అద్దరు బట్టలు వేసుకొని ఈ యొక్క భూమి మీద బ్రతుకుతున్నంత కాలం వరకు చక్కగా ఏమండి అంత ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఏమంటే ఖరీదైనటువంటి కారులో తిరుగుతూ ఖరీదైనటువంటి వస్త్రాలను వేసుకుంటూ తిరిగినటువంటి ఆయన ఆఖరికి ఆయన్ని దేని మీద తీసుకెళ్తారు కదా? ఆడ మీద తీసుకుని వెళ్ళాలండి. 2 కర్రల మీద ఆయన్ని తీసుకొని వెళ్ళాలి. ఆయనకు ఒక 20 లక్షల రూపాయలు ఖరీదైనట్టు కారు ఉన్నా సరే ఆ కారు మీద కూడా తీసుకెళ్ళారండి. ఏమంటే ఆయన కట్టుకున్నటువంటి భవంతిలో కూడా ఆయన ఉంచరు, తీసుకొచ్చి బయట పడేస్తారు. ఇది మాత్రం దానికోసం ఎదుటి వారిని ఆశించటం. అందుకనే దేవుడు ఏమని చెప్పాడంటే, నీ పొరుగు వానిది దేన్ని కూడా నీవు ఆశించకు. దేన్ని ఆశించకు అంటే భవిష్యత్తు తిరిగినటువంటి దేవుడు ఆజ్ఞరూపకంగా ఇచ్చాడు. ఇస్తూ ఇలాంటి సందర్భం ఒకటి బైబిల్ గ్రంథంలో రాయించాడు దేవుడు. ఎందుకంటే మనకు అర్థం కావాలి కదా, మనకు అర్థం కావాలి. రాజుగా ఉన్నటువంటి ఆయన ఏమంటే ఆ పొలం అడిగినప్పుడు ఆ పొరుగువానిది అడగటమే తప్పు. ఆయన ఇవ్వనన్నాడు. ఓకే, వదిలేయకుండా ఏం చేసిందంటే తన భార్య ఏమండి ఒక తప్పుడు సాక్ష్యాన్ని తీసుకొని వచ్చి ఆయన చావుకు కారణమైంది. అలాంటి క్యారెక్టర్ కలిగినటువంటిది యెజబెల్ క్యారెక్టర్ని మనం చూస్తున్నప్పుడు అండి చాలా భయంకరమైనటువంటి క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో ఉంటున్నటువంటి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి వారు ఉంటే వారే నష్టపోతారు అనే సంగతి వాళ్ళకి అర్థం కాదు. మా గ్రామంలో కుటుంబం ఉండేది. ఈ క్యారెక్టర్ చదువుతున్నప్పుడు ఆ కుటుంబం గుర్తుకొస్తుంటుందంట. ల్యాండ్ అనేది ఎక్కువగా ఎవరికి ఉండకూడదు. అప్పుడు ఏదో ఎంక్వైరీలు ఏదో అవుతున్నప్పుడు అండి అలా ఆయన ఆక్రమించేసుకున్నాడు. చాలా ల్యాండ్లు అంతా కూడా ఆక్రమించేసుకున్న తర్వాత వారు ఏం చేశాడంటే, ఎవరో దగ్గర చుట్టాలు ఉంటారో బంధువులు ఉంటారో వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ చేసేయటం, లేకపోతే వాళ్ళ పేరున రాసి ఇచ్చేయటం, ఇవన్నీ చేసేవారు. ఒక సందర్భం వచ్చినప్పుడు ఏమైందంటే, ఈ ల్యాండ్ సర్వే అవుతున్నప్పుడు కొద్దిమంది నాయకులు అంటే అధికారులు కలెక్టర్ వచ్చినప్పుడు అంటే ఆఖరికి ఎవరి పేరునైతే రాశారో వాళ్ళు కొద్దిమంది తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు.
ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఉంది కదా. పేరు మీద ఉన్నప్పుడు ఈయనకే చాలా ల్యాండ్ ఉంది, ఎవరి పేరు మీద, బంధువుల పేరు మీద, ఎవరి పేరు మీద రాస్తే మా పేరు మీద రాశారు, మేము సాగు చేసుకుంటాం మాది అని చెప్పి తిరుగుబాటు చేస్తే ఆ అధికారులు ఎదుటనే ఆయనకి ఏమండి నీవు సంతకం పెడతావా లేక నీ చెయ్యి నరికేయమంటావా అని ఒక స్థితిలోనికి వెళ్ళిపోయారు. అంటే ఎంత దౌర్జన్యానికి ఆయన చేస్తున్నాడో అనే విషయం అర్థం అవ్వాలి. అలా చేస్తున్నటువంటి ఆయన ఆఖరికి ఇప్పుడు వారి కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయింది. ఎవ్వరు లేరు. ఆయన చనిపోయాడు, తన భార్య చనిపోయింది, పిల్లలు చనిపోయారు, అత్తాయిస్తూ చచ్చిపోయారంట అందరూ కూడా. అసలు ఒకప్పుడు మా గ్రామంలో ఒక జమీందార్ వ్యవస్థలో ఉంటున్నటువంటి కుటుంబం ఏదైతే ఉంది అంటే ఆలే అనమాట. అంటే ఆయనకి అప్పట్లోనే 4-5 భాషలు వచ్చి, అంటే చాలా కొంచెం చదువుకున్నటువంటి వ్యక్తి. ఆ చదువుతో ఎలా గ్రామాల్లో ఉంటున్నటువంటి ల్యాండ్ని సంపాదించుకోవాలో అలా సంపాదించుకొని చేసేది. కానీ ఇప్పుడు వారి పేరు తెలుసుకోవడానికి ఎవరు కూడా లేరు, వారి పేరు ఎత్తడానికి ఎవరు లేరు. పలానా వాళ్ళ కుటుంబీకుడు చరిత్ర అంటే ఏది కూడా కనిపించినటువంటి పరిస్థితి అయిపోయింది. అంటే అంత అక్రమంగా సంపాదించిన ఒక రోజుకి అది శూన్యమైపోద్ది అనే విషయం మనం గమనించాలి. యెజబెల్ జీవితంలో కూడా ఇలాగే జరిగింది. నాబోతుకున్నటువంటి చిన్న ద్రాక్ష తోటను ఆక్రమించుకోవాలి అనుకొని పన్నాగం పన్ని ఏం చేసిందంటే చంపించేసింది. చంపించేస్తే దేవుడు విడిచిపెడతాడా? దేవుడు కూడా విడిచిపెట్టాడు. దేవుడు ఉన్నాడు అనే సంగతి మాత్రం గమనించాలి. రైట్, ఇది ఒక సందర్భం. అయితే మరొక సందర్భం, నీ పొరుగు వాని భార్యను నువ్వు ఆశింపకూడదు అన్నాడు కదా. మనం చదువుతున్నటువంటి వచనంలో, నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగు వాని భార్యనైనను, అతని దాసినైనను, దాసునైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదైనను, నీ పొరుగు వానిదగు దేనినైనను నీవు ఆశింపకూడదు. నీ పొరుగు వానిది చీపురు పుల్ల కూడా నీవు ఆశింపకూడదని. అది దానికి ఉన్నటువంటి అర్థం. అంటే నీ పొరుగు వాని దేన్ని కూడా నువ్వు ఆశించకూడదు అన్నాడు. కానీ ఏమండి, ఇక్కడ రాజు ఏం చేశాడు? నాబోతుకున్నటువంటి చిన్న పొలాన్ని ఆశించాడు. ఇక్కడ మరొక రాజును మనం చూస్తున్నప్పుడు అండి, ఒక గొర్రెలు కాసుకుంటున్నటువంటి ఆయన్ని దేవుడు తీసుకొని వచ్చి ఏం చేశాడంటే రాజసింహాసనంలో కూర్చోబెట్టాడు. ఏమంటే మనకు కూడా మన జీవితాల్లో, మన చరిత్రలో ఒకసారి మనం చదువుతున్నప్పుడు అంటే మన హిస్టరీ, మన ఒక గత జీవితాలను మనం ఆలోచిస్తున్నప్పుడు ఎక్కడో చిన్న పల్లెటూరులో పుట్టి, ఏమంటే దేవుని కృపను బట్టే మరి ఈ యొక్క మహానగరమైనటువంటి విశాఖపట్నంలో ఇక్కడ చేరి, ఇక్కడ మరి ప్రపంచంలోనే పేరెన్నిక కలిగినటువంటి స్టీల్ ప్లాంట్లో ఒక ఉద్యోగాన్ని మనకి ఇచ్చి, ఏమండి ఆ తర్వాత ఈ యొక్క గ్రామంలో మనం నివసిస్తూ దేవుణ్ణి తెలుసుకొని, ఏమండి ఇక్కడ దేవుని పిల్లలతో కొన్ని మాటలు పంచుకోవడానికి, ఏమండి దేవుని సేవకుడు అనే ఒక ట్యాగ్ని మనకి తగిలించి ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి నన్ను నేను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అదే అనిపిస్తుంటుంది. ఏమండి ఏ యోగ్యత లేనటువంటి నన్ను దేవుడు ఎక్కడో పల్లెటూరులో పుట్టినటువంటి నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చి, ఏమండి దేవుని సేవకునిగా నిలబెట్టి ఇంత ఆధిక్యతను దేవుడు ఇచ్చినప్పుడు, ఏమండి నేను దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుండగా దేవుని ఆజ్ఞను మీరు బ్రతికితే దేవుడు క్షమిస్తాడంటారా? క్షమించాడు. దావీదు జీవితంలో కూడా జరిగింది అదే. అంటే దావీదును దేవుడు క్షమించాడు. ఎందుకంటే మొదటగా దేవుడు ఒక మాట ఇచ్చాడు, నీ వంశాన్ని నేను నిలబెడతాను అని చెప్పి మాట ఇచ్చాడు. కాబట్టి దావీదుని క్షమించాడు. కాకపోతే ఆ జరిగినటువంటి తప్పుకు పనిష్మెంట్ మాత్రం దేవుడు ఇవ్వటం అనేది జరిగింది. ఏమంటే రాజు నగరంలో ఉంటున్నప్పుడు, రాజు ఆ ఒక రాజనగరాలు ఆ ఒక మేడ మీద ఉంటున్నప్పుడు అండి, ఒక ఆమె ఒక సైనికుని యొక్క భార్య, ఏమండి ఆనాటి కాలంలో చూస్తున్నప్పుడు వారు స్నానాలు చేయడానికి ఒక చిన్న బయట ఎక్కడో చిన్న డేరాలై కట్టుకుని అందులో స్నానం చేస్తుంటారు. ఈయన మేడ మీద నుండి ఆమె స్నానం చేయటం చూసి, ఏమండి ఆయన చేసినటువంటి తప్పుని ఒకసారి మనం ఆలోచిస్తేనండి నిజంగా ఎంత భయంకరమైనటువంటి పాపం చేశాడు అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఏమండి ఆ ఒక స్త్రీని
తన దగ్గరికి రప్పించుకోవడం అనేది జరిగింది. తనతో పాపం చేయటం జరిగింది. పాపం చేసిన తర్వాత ఇంకేం చేస్తాడంటే తన భర్త యుద్ధంలో ఉంటాడు. ఆ భర్త యుద్ధంలో ఉన్నప్పుడు వస్తాడు. ఏమంటే యుద్ధం నుండి వచ్చిన తర్వాత ఏమంటే తన ఇంటికి పిలిపించుకుంటాడు. ఏమంటే ఆ ఇంటికి పిలిపించుకొని తనకు రాజమర్యాదలు అన్నీ కూడా చేసి నీ ఇంటికి వెళ్ళిపోమని చెప్పేసి చెప్తాడు. ఇంటికి వెళ్ళిపోమని చెప్తాడు. ఇంటికి వెళ్ళమని చెప్పినా సరే ఆయన ఇంటికి వెళ్ళకుండా ఈ యొక్క రాజు కుటుంబం దగ్గరే ఆ రాత్రి అంతా కూడా బయటే ఉంటాడు. బయట ఉన్నప్పుడు ఆ సమాచారం తర్వాత ఆయనకి తెలుస్తుంది. మళ్ళీ పిలిపిస్తాడు. పిలిపించి ఇంటికి ఎందుకు వెళ్ళలేదు అంటే ఆయన ఒక మంచి మాట చెప్తాడండి. నిజంగా ఆ మాట వింటున్నప్పుడు రాజు హృదయం కరిగిపోవాలి. ఎందుకంటే రాజు పక్షాన యుద్ధం చేయటానికి సైనికులు బార్డర్లో యుద్ధం చేస్తున్నప్పుడు అండి నేను ఇంటికి వచ్చి నా భార్య పక్కన అంటే నా భార్య పక్కన నేను పడుకోవడానికి ఇది ఏమైనా న్యాయమా అని ఒక అన్యుడైనటువంటి వాడు చెప్తారండి. ఆ మాట రాజు ఎదుట చెప్పినప్పుడు రాజు నిజంగా అంటే ధర్మశాస్త్రం ఎరిగినటువంటి రాజు, సామాన్యమైనటువంటి రాజు కాదు దావీదు కదండి. ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వాడు, దేవుని యొక్క స్థితి ఎరిగినటువంటి వాడు, దేవుని యొక్క గొప్పతనం ఎరిగినటువంటి రాజు, ఈయన సమస్తం ఎరిగినటువంటి రాజు. ఏమండి న్యాయం ఏదో అన్యాయం ఏదో ఎరిగినటువంటి రాజు ఆయన మరి ఎలాగైపోయాడంటే ఆ ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయి ఏం చేశాడంటే ఆఖరికి ఏమండి ఈయన్ని చంపించే స్థితిలోని వెళ్ళిపోయాడండి రాజు. ఏమండి తన భార్యను ఆశించడమే పాపం అనుకుంటే ఆశించి తప్పు చేసి తన గర్భవతిని చేసి ఆ తర్వాత ఏం చేస్తున్నాడండి తన భర్తను కూడా చంపించటానికి ఒక ఉత్తరాన్ని రాసి ఆ సైన్యాధిపతికి తీసుకుని ఇమ్మని ఈయన చేతిలోనే పెట్టాడండి. ఈయన చేతిలోనే పెడితే నిజంగా మనమైతే ఏం చేస్తాం, ఉత్తరంలో ఏం రాశాడో రాజు అని చదువుతాం. కానీ చదవకుండా సైన్యాధిపతి తీసుకుని వెళ్ళి ఇచ్చాడు. ఆ సైన్యాధిపతి ఏం చేశాడంటే రాజు ఏదైతే చెప్పాడో అది చేశాడు. ఏం చెప్పాడంటే సైన్యంలో ముందు వరుసలో నిలబెట్టేసి ఏమంటే ఆ యొక్క యుద్ధంలో చచ్చిపోయేటట్టుగా చెయ్యి అని చెప్పి ఆ ఉత్తరంలో ఉంది. ఆ ఉత్తరంలో ఉన్నట్టుగా రాజు చేశాడు, ఆ సైనికుడు చేశాడు, రాజు అలా జరిగించాడు. అంటే ఇక్కడ ఆశించటమే తప్పు అన్నప్పుడు ఈ ఆశించటం తప్పు అన్న సంగతి తెలిసినా సరే ఈ తప్పు చేసేటండి దావీదు రాజు. నాతన ప్రవక్త వచ్చి చెప్తారు, నాతన ప్రవక్త వచ్చి చెప్పినా సరే ఏమండి ఆయన వినన్నటువంటి పరిస్థితిలో ఉంటారు. అంటే పాపము మనల్ని ఏం చేయిస్తాదో అనేది మనకు అర్థం కావటానికి ఈ సందర్భం ఇక్కడ దేవుడు చెప్పించాడు. ఏమండి ఆ పాపపు ఆలోచన, పాపపు జీవితము మనం దేన్నైనా తెగించేటట్టుగా చేస్తుందండి. ఎవరి మాట వినం, ఎవరి మాట వినాలనిపించదు, ఎవరు చెప్పినా మనకు పట్టించుకోము. రాజు చెప్పినా వినం, తల్లిదండ్రులు చెప్పినా వినం, ఎవరు చెప్పినటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఎవరు చెప్పినా వినే పరిస్థితుల్లో కూడా మనం ఉంటున్నటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతారు. పాపం అంత భయంకరమైనదండి, పాపము అంత భయంకరమైనది. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే నీ పొరుగు వానిది దేన్ని ఆశింపకూడదు అని చెప్పి పర్టిక్యులర్గా నీ పొరుగు వాని భార్యను ఆశింపకూడదు అని. ఏమంటే ఈ యొక్క రాజు చరిత్ర మనం చదువుతున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంటుంది ఒకసారి ఆలోచించండి. రాజు చరిత్ర మనం చదువుతున్నప్పుడు ఏమంటే నిజంగా దావీదు ఎంత భక్తిపరుడో మనందరికీ తెలుసు. అంటే దావీదు కూడా తప్పు చేశాడు అంటే ఒకసారి ఆలోచన చేద్దాం. అంటే మనకున్నటువంటి కోరికలు, మనకున్నటువంటి ఆలోచనలు, మన లోకంలో చూస్తున్నటువంటి విధానము, వీటన్నిటిని మనం చూస్తున్నప్పుడు అండి ఏమండి ఇవేవి కూడా దేవుని మాటల్ని ఖాతరి చేయనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం మనం. దావీదు జీవితంలో కూడా అదే జరిగిందండి. ఆమె అందాన్ని చూశాడు, ఆయన కన్నులు, రాజు కన్నులు ఆమె అందాన్ని చూసి ఇంకా ఎంతకి తెగించేసాడంటే తన భర్తను చంపించేయడానికి కూడా సిద్ధపడిపోయాడు. అంటే ఒక నరహంతకుడుగా మారిపోయాడు కదా. 10 కమాండ్మెంట్స్ ఏం కనబడుతుంటుంది మనకి? నరహత్య చెయ్యొద్దు అనే ఒక మాట ఉంటుంది మనకి. ఈ నరహత్య చెయ్యొద్దు అనే మాట మనం వింటున్నప్పుడు సింపుల్గానే ఉంటుంటుంది. కానీ నరహత్య చేయడానికి మనల్ని ప్రేరేపిస్తున్నటువంటి దుష్టుడు ఒకడు ఉన్నాడు. ఈ దుష్టుడు లోకాన్ని చూపిస్తాడు, లోక ఆశల్ని చూపిస్తుంటాడు.
ఏమండి మన శరీరంలో ఉంటున్నటువంటి ప్రతి దాన్ని కూడా మనం ప్రేరేపించేటట్టుగా చేస్తాడు. అందుకనే యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో నేత్రాస, శరీరాస, జీవకుడంబము చాలా ప్రమాదకరమైనది కదా. ఈ చాలా ప్రమాదకరమైనటువంటి వాటిని మనము ఉపయోగించుకుంటున్నాం. ఇక్కడ దావీదు కూడా అదే ఉపయోగించుకున్నాడు. నేత్రాసతో ఏం చేశాడండి? ఏమండి ఆ ఒక నేత్రాసతో ఆ ఒక స్త్రీని చూసి ఏమండి ఆశపడ్డాడు. సమూయేలు 2వ గ్రంథంలో ఈ సందర్భం అంతా కూడా రాయబడి ఉంటుంది. సమూయేలు 2వ గ్రంథంలో 11వ అధ్యాయంలో ఒకసారి ఒక వచనం మనం చదువుదాం. 3వ వచనంలో సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం. ఆమె గొప్ప సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నటకై ఒక దూతను పంపాను. అంటే ఈయన మేడ ఒక పైన అంతస్తులో ఉంటూ చూస్తూ ఏమంట ఆమె స్నానానికి వెళ్ళటం అనేది చూసి ఆమె సౌందర్యవతి అయి ఉండుట చూసేటట్టు. ఎవరు ఆమె? బత్షెబ. ఎవరండి ఆమె? బత్షెబ సౌందర్యవతిగా ఉండటం చూసి తన కన్నులకు ఆకర్షణ, అంటే ఆ ఒక అందాన్ని చూసి ఇంకా ఉండలేనటువంటి పరిస్థితుల్లో ఈ ఆకర్షణలో ఉంటూ ఏం చేసేదంటే ఏమంటే తనని తన దగ్గరికి రప్పించుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆమె గర్భవతి అనే సంగతి తెలిసిన తర్వాత ఏమంటే అప్పుడు తన భర్తను పిలిపించి ఏదో మాయ చేయాలనుకుంటాడు. అది కుదరలేదు. ఆఖరికి చంపించే స్థితిలోకి దిగజారిపోయాడండి రాజు. చంపించే స్థితిలోనికి దిగజారిపోయాడు. ఆడు చచ్చిపోతే నాకు అడ్డేం ఉండదు అనుకున్నాడు. కానీ దేవుడు విడిచిపెట్టకుండా ఈ యొక్క బత్షెబ గర్భంలో ఉంటున్నటువంటి బిడ్డను చంపేస్తాడు. అప్పుడు నిజంగా దావీదు ఎంత ప్రాధేయపడతాడో దేవుడి దగ్గరికి వచ్చి, దేవా అని చెప్పి ఆహారం మానేసి ఏమన్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. తన తప్పు అయిపోయింది, నన్ను క్షమించు అని చెప్పినా సరే నువ్వు చేసినటువంటి తప్పుకు నీకు పనిష్మెంట్ రావలసింది అని చెప్పి దానికి పనిష్మెంట్ ఇప్పిస్తాడు. కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడంటే ఈ యొక్క రాజు అయితే ఏం చేశాడంటే తన నేత్రాసతో ఒక స్త్రీని రప్పించుకొని పాపం చేసేవాడు. కానీ కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి యేసు ప్రభు మరొక మంచి మాట చెప్తున్నాడు. ఏ మాట చెప్తున్నాడంటే మత్తయి సువార్త 5:28 వచనంలో, నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు తన హృదయంలో అప్పుడే ఆమెతో వ్యభిచారం చేసినటువంటి వాడుగా అయిపోతున్నారు అంటున్నాడు. మోహపు చూపుతో చూస్తేనే చాలట, నీ హృదయంలో నీవేం చేసినాడో అయిపోతున్నావట, వ్యభిచారి. అంటే చూడండి, ఇక్కడ దావీదు గారి జీవితంలో చూస్తున్నప్పుడు అండి పొరుగు వారి భార్యను ఆశించారు. ఈయన ఎవరైపోయాడు అంటే ఒక వ్యభిచారి అయిపోయాడు. ఈయన ఏమయ్యాడండి? ఒక వ్యభిచారి అయ్యాడు, ఒక హంతకుడు అయ్యాడు. అంటే ఒక ఆజ్ఞను తప్పితే ఎన్ని ప్రమాదాల్లోనికి పడిపోతాం ఒకసారి ఆలోచించండి. ఎన్ని ఆజ్ఞలు మీరిపోయినటువంటి వారు అవుతాం ఒకసారి ఆలోచించండి. దావీదు ఏమండి ఒక వ్యభిచారిగా మారిపోయాడు, తన పొరుగు వారి భార్యను ఆశించాడు, ఒక నరహంతకుడిగా మారిపోయాడు. అంటే ఈయన జీవితము మనం చదువుతున్నప్పుడు, లేకపోతే ఈ సంఘటన మనం చదువుతున్నప్పుడు మన బ్రతుకుల్లో మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటేనంటే ఏమంటే ఈ యొక్క చరిత్ర మనం చదువుతున్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఎంత ప్రాముఖ్యమైనదో మనకు అర్థం అవ్వాలి. ఈ 10 కమిట్మెంట్స్ పాత నిబంధన కదండి, దీనికి సంబంధం లేదు కదా, మనం దీన్ని వదిలిపెట్టేయాలి కదా అంటే మనకు చరిత్ర తెలిస్తే అప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత నీ హృదయంలో ఏమంటే ఒక స్త్రీని మోహం చూడడం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది కదా. మోహపు చూపు అంటే ఏంటో మనకి అర్థం కావు. అందుకని అసలు ఈ యొక్క ఆజ్ఞ లేక ముందే
భక్తుల జీవితాన్ని మనం చదువుతున్నప్పుడు అండి, యోబు అని భక్తుడు కూడా ఉన్నాడు. ఈ యొక్క ధర్మశాస్త్రం రాకముందే పితరుల్లో జాబితాలో ఉంటున్నటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే యోబు. ఆయన ఏమని మాట్లాడుతున్నారో ఒకసారి ఒక మాటను మనం చూడండి. యోబు గారు ఏమని మాట్లాడుతున్నారంటే, యోబు గ్రంథము 31వ అధ్యాయం, యోబు గ్రంథము 31వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చదువుదామండి. ఆయన ఏం చేసుకుంటున్నాడటండి? ఆయనకి ఏమైనా ధర్మశాస్త్రం ఉందా? ధర్మశాస్త్రం లేదన్న. కానీ దేవుడు అంటే భయభక్తులు కలిగినటువంటి వాడు, యథార్థ హృదయం కలిగినటువంటి ఆయన, దేవునందు భయభక్తులు కలిగినటువంటి ఆయనకు ధర్మశాస్త్రం అవసరం లేదు. ఏమంటే ధర్మశాస్త్రం అవసరం లేదు. ఆయన ఇది తప్పు అనుకుంటే అది తప్పు అని నిర్ధారించుకొని ఆ తప్పు చేయకు. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలియకూడదు, ఇవేం అవసరం లేదు. ఇది సామాన్యంగా మనకు తెలిసినటువంటివే. మన పొరుగు వాడిది మనం ఆశించకూడదు. ఇది సామాన్యంగా మనకు తెలుసు. తెలిసి కూడా మనం తప్పు చేస్తున్నాం. తెలిసి కూడా తప్పు చేసేది ఇశ్రాయేలు కాబట్టి వారికి ఏం చేసినట్టు దేవుడు ఈ ఆజ్ఞలు ఇవ్వటం అనేది జరిగింది. ఇది మీరు ఖచ్చితంగా పాటించాలి. ఈ ఆజ్ఞలు మీరు పాటించకపోతే మాత్రం మీరు చస్తారని చెప్పి దేవుడు చెప్పి, ఈ ఆజ్ఞలు మీరితే మీరు రాళ్లతో కొట్టబడి చంపబడాలి. అది దేవుడు ఎందుకు చెప్పాడంటే, ఇంత స్ట్రిక్ట్గా ఉండకపోతే మనిషి మాట వినే పరిస్థితిలో లేడండి. ఎందుకు అంత స్ట్రిక్ట్గా ఉంటున్నాడు దేవుడు? ఎందుకన్నా అంత కఠినమైనటువంటి నిర్ణయాలు దేవుడు తీసుకుంటున్నాడు అంటే, మాట చెబితే వినే రకం కాదు కాబట్టి. ఆ స్ట్రిక్ట్ ఆ ఒక ఆజ్ఞలు ఇస్తేనే కానీ వారు మారడు కాబట్టి దేవుడు అంత ఖచ్చితంగా చెప్పవలసినటువంటి అవసరత ఏర్పడింది. అంత ఖచ్చితంగా చెప్పిన తర్వాత కూడా వారు మాట వినకపోతే వారికి చావే సరైనది. అందుకనే రాళ్లతో కొట్టి చంపాలి. విశ్రాంతి దినం విషయానికి వచ్చేటప్పుడు కూడా మనం చాలా ఈజీగా తీసుకుంటున్నాం. కానీ విశ్రాంతి దినం వచ్చిందనుకోండి, ఆ విశ్రాంతి దినాన్న నువ్వు నడవవలసినంత దూరం కంటే ఎక్కువ నడవకూడదు. నువ్వు ఏ పని చేయకూడదు. నీవేదైనా పని చేసినా, అంటే కట్టెలు తెచ్చుకొని ఏమంటే ఇంట్లో వంట చేసుకోవడానికి వెళ్తానని చెప్పి వెళ్ళినా సరే నిన్ను రాళ్లతో కొట్టి చంపేయాలి. అది ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి నిబంధన. ఏమంటే ఆ ఒక ఆజ్ఞ, ఆ ఆజ్ఞని మీరితే వారికి చావే. కానీ మనకు ఆ భయం లేదండి. అంటే ఆ భయం రావాలి, లేకపోతే ఆ భయం మనకు తెలియాలి అని చెప్పి ఈ పాత నిబంధన దేవుడు మన కళ్ళ ముందు పెట్టి యుగాంతమందు మీకు బుద్ధి కలగటానికి వారిని అలా అరణ్యంలో నేను సంహరించాను అని చెప్పినటువంటి మాట మరి పౌలు గారు చెప్తారు. అంటే మనకు బుద్ధి రావాలి. వారి చరిత్ర మనం చదువుతున్నప్పుడు, ఇవ్వండి వారి జీవితాలు మనం చూస్తున్నప్పుడు, వారి జీవితాల్లో వారు చేసినటువంటి తప్పులు మనకు అర్థమైనప్పుడు మనము భయభక్తుల్లో నిలవగలగాలి. అందుకని ఈ మాటలన్నీ కూడా చెప్తున్నారు. ధర్మశాస్త్రం లేని కాలంలోనే ఒక భక్తుడు ఇలా ఎంత చక్కగా తన మరి జీవితంలో ఆయన పాటించినటువంటి విధానాన్ని మనం చూస్తున్నప్పుడు అండి, ఏమండి ధర్మశాస్త్రమే అవసరం లేదు. ధర్మశాస్త్రమే అవసరం లేదు. మనమే ధర్మశాస్త్రం లాగా ఉండే విధంగా మన బ్రతుకు ఉండాలి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేని కన్యకను నేను ఎలాగో చూడగలుగుతాను. నిబంధన చేసుకున్నాడట. తన కంట్రోల్లోనికి తెచ్చుకుంటున్నాడు. ఏమంటే తన ఆధీనంలోనికి తెచ్చుకుంటున్నాడు. తనకున్నటువంటి కోరికలన్నీ కూడా అణుచుకోవడానికి తనకు తానుగానే కంట్రోల్ చేసుకుంటున్నాడు. మనకు ఎవరో కంట్రోల్ చేయవలసినటువంటి అవసరత లేదు. నీకు ధర్మశాస్త్రం ఇచ్చి కంట్రోల్ చేయవలసినటువంటి అవసరత లేదు. దేవుని మాటలు చెప్పి నేను కంట్రోల్ చేయవలసినటువంటి అవసరత లేదు. మనమే కంట్రోల్ అయిపోవాలి. ఏమంటే మనకున్నటువంటి కోరికల్ని మనమే అణుచుకోవాలి, కంట్రోల్ అయిపోవాలి. ఆ కోరికల్ని మీరేడు దారి కంట్రోల్ చేసుకోలేకపోయాడు. తన కంటిని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. తన శరీరంలో ఉన్నటువంటి వేడిని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగా చూచుదును, అలాగూ చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమైపోద్ది. నేను అలా చేస్తే అసలు దేవుని ఆజ్ఞ ఏమైపోద్ది?
నిరర్థకమైపోద్ది కదా, అర్థం లేనటువంటిదిగా మారిపోద్ది కదా. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, దేవుని ఆజ్ఞ ఏమైపోద్దో ఒకసారి ఆలోచించండి అని తనకు తానే మాట్లాడుకుంటున్నటువంటి మాటల్ని మనం ఒకసారి ఆలోచిస్తేనండి, మన జీవితాల్లో కూడా దేవుని ఆజ్ఞని మనం మీరితే, దేవుని మాటల్ని మనం మీరితే ఏమండి, పరమున ఉన్నటువంటి దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ అంటే ఏమండి, ఈ అక్షర రూపకంగా ఇచ్చినటువంటి ఆ ఒక 10 పలకల్లో రాయబడి ఇచ్చినటువంటి ఆజ్ఞలు కాదు. 2 పలకలు ఉంటాయి అందులో, చూడండి 2 పలకలు ఉన్నాయి. 2 పలకల్లో ఏమండి 4 ఆజ్ఞలు ఒక దగ్గర, ఇంకొక 6 ఆజ్ఞలు మరొక దగ్గర రాసిస్తారు. 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినది, 6 ఆజ్ఞలు మనుషులతో మనకున్నటువంటి సంబంధాన్ని తెలియజేసింది. 2 రాతి పలకలు అప్పుడు మోసేకి ఆ సీనాయి పర్వతం మీద దేవుడు ఇచ్చాడు. అంటే దేవుని మాటే ఆజ్ఞ అండి. దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు అన్నాడు కదా కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి. అంటే దేవుడు ఏ మాట చెప్తే అదే ఆజ్ఞ. కొత్త నిబంధన చదువుతున్నప్పుడు దేవుడు చెప్పింది అక్షరాలు మనం పాటించాలి అంతే. దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేరడానికి వీలు లేదు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఉన్నత స్థలమున ఉన్నటువంటి సర్వశక్తుని స్వాస్యం ఏమగును, దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా, పాపము చెయ్యి వారికి దురవస్థ ప్రాప్తించుటే కదా. ఆయన నా ప్రవర్తన నెరుగును కదా, నా అడుగుజాడలన్నిటినీ లెక్కించును కదా. ఏమంటే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే మనకే అర్థమైపోద్ది కదా. ఏమంటే దేవుడు చూస్తున్నాడని, దేవుడు పరిశీలిస్తున్నాడండి. అంటే మనం చేస్తున్నటువంటి ప్రతి తప్పు కూడా దేవునికి తెలుసని, మనకు తలంపు పుట్టక ముందే మనం ఏం మాట్లాడతామో, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటామో దేవునికి తెలుసు. మరి ఇలా తెలిసినటువంటి దేవుడు అనే సంగతి మనకు తెలిసినా సరే మనం ఎందుకు మీరుతున్నాం, ఎందుకు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం, ఎందుకు దేవుని మాటకు లోపడలేకపోతున్నాము అంటే మనలో సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు అనేది మనకు అర్థమైపోతుంది కదండి. సెల్ఫ్ కంట్రోల్ లేదు మనలో. కంట్రోల్ లేకుండానే మనం తప్పిదాల్లో పడిపోతున్నాం. కానీ మనం ఎలా ఉండాలి అంటేనండి, దినదినము వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు మనం రూపాంతరం చెందాలి, మార్పు చెందాలి. రూపాంతరం చెందాలి, మనం మార్పు చెందాలి. మారకపోతే ఎన్నిసార్లు విన్నా సరే, ఏమంటే ఈ ధర్మశాస్త్రం వాళ్ళు ఎన్నిసార్లు చదివినా సరే అది పాటించకపోతే ఉపయోగం ఏమైనా ఉందంటారా? ధర్మశాస్త్రము ఎన్నిసార్లు వాళ్ళు చదివినా సరే, దాన్ని కంఠస్థ చేసినా సరే, 10 కమాండ్మెంట్స్ ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినప్పుడు ఇవి కంఠస్థ చేసేసిన, ఏమండి ఇలా పడుకొని ఉన్నప్పుడు లేపి చెప్పమని చెప్పేసినంత పరిస్థితి మనలో ఉన్నా సరే ఇది పాటించకపోతే దానివల్ల ఉపయోగము లేదు. పాటించాలి. 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామంటే, ఇదే 7వ వచనం నుండి మనం చదివితే, న్యాయమైనటువంటి త్రాసులు ఆయన నన్ను తూచును కదా. ఏమంటే ఈ సంగతి తెలుసు కదండి, న్యాయమైనటువంటి త్రాసులు ఆయన చూస్తాడు కదా. అంటే నేను అన్యాయం చేస్తే ఏదో ఒకటి నాకు జరుగుతుంది కదా అనే సంగతి ఆయనకి తెలుసు కదా. ఏమంటే ఆ వ్యక్తికి తెలుసు, అయినా సరే తప్పు చేస్తున్నాడు అనేది. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనసు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యమైనను నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దాన్ని వేరొకడు భుజించునుగాక. అంటే తనకు తాను ఎలాంటి కమిట్మెంట్ ఇచ్చుకుంటున్నాడో చూడండి. నేనేమైనా పొరపాటుగా తప్పు చేసినా సరే దానికి పనిష్మెంట్ నాకు రావాలి అని కోరుకుంటున్నాడండి. యోబు గారి జీవితాన్ని ఒకసారి ఆలోచిస్తానంటే, నేను పొరపాటుగా తప్పు చేసినా సరే దాని పనిష్మెంట్ రావాల్సిందే, ఖచ్చితంగా పనిష్మెంట్ రావాల్సిందే. అంటే కింద వచనానికి వచ్చేటప్పటికి చెప్తాడు చూడండి, ఆ మాలిన్యమైనను నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక, నేను నాటినది పెరికి వేయబడునుగాక, నేను హృదయం నా పరిస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకని తిరిగి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. ఎంత కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడో మనం అర్థం చేసుకోవచ్చా. అంటే
ఏమంటే నీవు పొరుగు వాని భార్యను ఆశింపకూడదు అని ఒక మాటను బట్టి యోబు గారు ధర్మశాస్త్రం లేకపోయినా సరే ఎంత చక్కగా ఏమండి తన ఆజ్ఞను, దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, ఇలా బైబిల్ని మనం ఆలోచిస్తున్నప్పుడు, బైబిల్ని మనం అలా చదువుతున్నప్పుడు ఏమంటే 10 కమాండ్మెంట్స్ అనగానే మనం ఏదో దూరంగా దాన్ని చూడవలసినటువంటి అవసరత లేదు. అందులో ఉన్నటువంటి మూలాలు మనకు అర్థమైతే కొత్త నిబంధనలో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా మనకు ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి పునాది మనకు అర్థం కావాలి. పాత నిబంధన అంతా కూడా పునాది అయితే కొత్త నిబంధన అంతా కూడా బిల్డింగ్. కాబట్టి పాత నిబంధన మనకు అర్థం కావాలి. అందుకని ఆ 10 కమాండ్మెంట్స్ని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నాం. 10 కమాండ్మెంట్స్ అనగానే అదేదో పిల్లలు చదువుకొని సండే స్కూల్లో వారికి నేర్పించే కంఠస్థ వాక్యాలు మాత్రం అవి కాదు. మన బ్రతుకు వాక్యాలు, మన బ్రతుకు వాక్యాలు, మనకు జీవితాలు మనం సరి చేసుకోవలసినటువంటి మాటలు, ఆజ్ఞలు అనేవి. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, ఈ ఆజ్ఞల్ని మనం జాగ్రత్తగా మరి పాటించాలి. ఆ యొక్క ఆజ్ఞల విషయంలో మనం చాలా లోతుల్లోనికి వెళ్ళి మనం ఆలోచిస్తేనే కానీ మనకి అర్థం కాదు. అలా లోతుల్లోనికి వెళ్ళి ఆలోచించే క్రమంలో భాగంగానే 10 కమాండ్మెంట్స్లో 10వ ఆజ్ఞని మనం ఆలోచించాలి. ఈ యొక్క 10 ఆజ్ఞలు కూడానండి ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చాడు, మనకు సంబంధం లేదు అని అనుకుంటేనండి అప్పుడు పాపం చేసినా ఇప్పుడు పాపం చేసినా పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంది అనేది మనం గమనిద్దాం. రైట్ అండి, ఈ మాటలు మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను. మరి చక్కగా ఈ మాటలు విన్నందుకు మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మాటలతో నేను ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.